నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. స్వయం కృతాపరాధం అంటే ఏమిటండి? ఏమంటే ఇనుమును ఎవరు నాశనం చేయలేరు కదా, అలాగే దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయరు, అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. సృష్టిలో మనిషి ఉత్కృష్ట జీవి, తెలివిగల ప్రాణి. అటువంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి వెతకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడు. జీవిత గమనంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రతిపాదిక. వాటికి క్షేత్రం మనసు. నేలలో వేప విత్తనం వేస్తే వేప మొక్కే వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే తయారవుతుంది. మనిషి జీవన సాఫల్య వైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి. ఏ మనిషినైనా శిఖరాగ్రం మీద నిలబెట్టాలన్నా, అధపాతాళానికి తొక్కేయాలన్నా ఆ పని ఎవరో పని కట్టుకుని చేయనక్కర్లేదు. అతడి ఆలోచన విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది. మన మనసు ఒక ఇల్లు అనుకుంటే ఇంటి దొంగలు 6. అవి ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అందరికీ తెలిసినవారే. తెలిసినా అప్రమత్తంగా ఉండం, చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టపోయాక విచారిస్తే ఏం లాభం? అందరికంటే అధికంగా సంపాదించాలి. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే సంపాదించాలి. అందులోనే ఆనందం ఉంది. అదే జీవిత పరమార్థం. ఇలా సాగుతుంది ఒకరి ఆలోచన. అందరికీ నేనే పెద్దగా ఉండాలి, అందరిపైన పెత్తనం చెలాయించాలి. పెద్దరికం కోసం, అధికారం కోసం వంచన, కుట్ర, కుతంత్రం ఏం చేసినా తప్పు లేదు. ఇలా ఆలోచించేవాళ్ళు నేడు చాలామందే ఉన్నారు. తనకంటే మంచి స్థితిలో ఉన్నవాణ్ణి చూసి, సమర్థుణ్ణి, ప్రతిభావంతుణ్ణి చూసి అసూయపడటం, వారిని ఎలా అయినా సరే నాశనం చేయాలని ఆలోచించడం చాలామందికి అలవాటైపోయింది ఈ రోజుల్లో. చూసిందల్లా నాకు దక్కాలి, అది దేశ సంపద అయినా సరే, పరాయి వాడి భార్య అయినా నేను ఆశించింది అందాల్సిందేనని తపన పడేవారి సంఖ్య తక్కువేమీ లేదు. వీరంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే, కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే. రావణుడు వేదాంగ పారంగతుడు, శివపూజా తత్పరుడు, వరదాన బలాన్వితుడు, మహాబలా సంపన్నుడు, శత్రుజన భయంకరుడు, యుద్ధతంత్ర కోవిదుడు. ఇన్ని మేలుగుణాలు ఉన్న వ్యక్తిలో 2 బలహీనతలు: స్వాతిశయం, కాముకత. రజస్తమో గుణాలు వాటి మూలకంధాలు. స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచి రగులుకుంటున్నది, మధ్యలో మొలకెత్తింది. కాముకత మొత్తానికి 2 విషపు కోరల్లో అతన్ని కాటువేశాయి, దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి. భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణుడు చేసిన మహాపాపం. అసూయ, క్రోధం, దురభిమానం మనసు నిండా నింపుకున్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. అతడు సమయోధుడు, అభిమానధనుడు. ధర్మమేమిటో నాకు తెలుసు, కానీ నా మనసు ధర్మ మార్గంలో వెళ్ళలేదు. అధర్మ మార్గం అంటే ఏమిటో కూడా తెలుసు, అది నన్ను విడిచిపెట్టడం లేదు అని ఒక దశలో అతడే చెబుతాడు. ఎన్ని ప్రజ్ఞలున్నా, ఎంత అర్ధాంగ బలమున్నా మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే, అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదు. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాధాకృష్ణ వారి అనుగ్రహం, దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.